రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జోనల్ అండర్ 14 అండర్ 17 బాస్కెట్బాల్ టోర్నమెంట్కి సెలక్షన్కి చేసినటువంటి వేదిక పైన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారికి, మరియు వేదిక పైన ఇతరుల పెద్దలకు, ఫిజికల్ టీచర్స్కి, మరి ఇక్కడికి చేసినటువంటి పాల్పంచుకునే అండర్ 14 అండర్ 17 స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాగతం. మరి మనం చూసినట్టయితే సింగరేణిలో ఈ యొక్క ఠాగూర్ స్టేడియంలో స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ది 3rd or 4th టైం నేను ఇక్కడ వచ్చుడు. స్పోర్ట్స్ ప్రీవియస్లీ నేను ఫుట్బాల్ టోర్నమెంట్స్ 2 కూడా జరిగింది. దాని తర్వాత హ్యాండ్బాల్ ఒకటి జరిగింది. దాని తర్వాత ఇక్కడనే ఒక వేరే స్కూల్లో మొన్ననే మన దగ్గర నుంచి పిల్లలు కొంచెం మంది ఫుట్బాల్ సెలెక్షన్ కూడా హెవెన్ ఆఫ్ ఫుడ్ స్కూల్లో అక్కడ సెలెక్షన్ జరిగితే అక్కడ నుంచి కూడా రావడం జరిగింది. సో ఈ రామకృష్ణాపూర్ ఈ ఠాగూర్ స్టేడియం అనేది సింగరేణి బెల్ట్ ఏదైతుందో ఈ స్పోర్ట్స్కి స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే మనం చూడొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ రకంగా ఉన్న ఇక్కడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపి పిల్లలకి స్టడీతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, స్పోర్ట్స్ కూడా నెసెసిటీ కాబట్టి మరి మీరందరూ కూడా దీంట్లో పాల్పంచుకున్నందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే చాలా పిల్లలు కూడా చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా దాదాపు అందరూ కూడా ఊళ్ళలోకి వెళ్ళి పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ పేరెంట్స్ కూడా నేను ఒక మెయిన్గా వాళ్ళని కూడా నేను నా తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళు ముందుండి మా పిల్లలను స్టడీతో పాటు స్పోర్ట్స్ కూడా నేను ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంత దూరం మీ అందరినీ పంపినందుకు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అందరు పేరెంట్స్ అట్లున్నారు, ఏమైనా స్టడీ చదువుకోనికి ఏం అవసరం లేదు, చదువు అని అంటారు. కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడున్న యువత ఏదైతే ఉన్నారో మొబైల్ ఫోన్లకు బానిస అవుతూ ఫిజికల్ ఫిట్నెస్ లేక ఒట్టి చదువు మీద ఉన్నా కూడా మెంటల్ స్ట్రెయిన్ ఉండి చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని విధాలా అన్నిట్లలో మనం ఉంటేనే మనం మెంటల్గా మనం ఫ్రీ ఉండి మంచిగా ఉండి ముందు మనం అన్నిట్లలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్లీ ఇప్పుడు స్పోర్ట్స్ కోటా కూడా మనకు ఉంది కాబట్టి స్పోర్ట్స్ కోటాలో కూడా మీరు ముందు ఈ సెలెక్షన్ నెక్స్ట్ మీకు వరంగల్ ఏదైతే మీకు స్టేట్ సెలెక్షన్ ఉందో దాంట్లో కూడా మీరు మంచి ప్రతిభ పైకి వెళ్ళాలని, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ముందుంటుంది. కాబట్టి మా తరఫున కూడా మేము రెడీగా ఉండి యువత చెడు మార్గాన వెళ్ళకుండా మరి మంచి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మంచి ప్రతిభ కనబరచాలని మీ అందరూ కూడా ఇక్కడ మంచి సెలెక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఫ్యూచర్లో కూడా మీరు మంచి అందరూ కూడా మన దగ్గర నుంచి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచి సెలెక్ట్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈ సెలెక్షన్ ఇక్కడ పెట్టినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇట్లా ముందు కార్యక్రమాలు కూడా మన దగ్గర ఇంకా ఇలానే పెడతా ఉండండి. ఎక్కడ కాకుండా కూడా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంకి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. అది నేను వచ్చే కానీ చూస్తున్నాను. ఆ గుర్తింపుని అట్లనే కంటిన్యూ చేసినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ముందు కూడా అందరికీ ఇట్లా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ